ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే కోతి పిల్ల మతాబుల సరదా. మతాబులు అంటే చిచ్చుబుడ్లు, కాకరవత్తులు, ఇవన్నీ మతాబులు అంటారు. దీపావళి పండుగ అంటే నీకు ఇష్టమా రేయాన్ష్? ఇష్టం, చాలా ఇష్టం. ఆ రోజు ఏం చేస్తావు దీపావళి పండుగకు? చిచ్చుబొట్లు, మతాబులు కాలుస్తా. ఓకే. అయితే దీపావళి పండుగ రోజు ఒక ఊర్లో ఒక వ్యాపారి చిన్నపిల్లలకు ఉచితంగా కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, మతాబులు, భూచక్రాలను పంపిణీ చేస్తున్నాడు. ఇస్తూ వాటిని వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న చిట్టడివి నుంచి ఒక కోతి పిల్ల ఊర్లోకి వచ్చింది. వ్యాపారి దుకాణం దగ్గరికి వెళ్ళి చిన్నారులతో పాటు చెయ్యి చాపింది. కోతి పిల్లను చూసి ముచ్చటపడిన వ్యాపారి ఒక కాకర పువ్వొత్తిని దాని చేతిలో పెట్టాడు. అక్కడి చిన్నారులను చూసి కోతి పిల్ల కూడా దాని దగ్గరున్న కాకర పువ్వొత్తిని వెలిగించింది. వ్యాపారికి సంతోషం అనిపించి మరికొన్ని కాకర పువ్వొత్తులను, ఒక దీపావళి అగ్గిపెట్టెను కోతిపిల్ల చేతిలో పెట్టాడు. కోతిపిల్ల వాటిని తీసుకొని అడవిలోకి వెళ్ళింది. కాకర పువ్వొత్తులను ఇతర జంతువులకు పంచిపెట్టింది. ఈరోజు దీపావళి, సాయంత్రం అంతా కలిసి వాటిని వెలిగిద్దామని చెప్పింది. ఒక కాకర పువ్వొత్తి తీసుకొని ఎలా వెలిగించాలో చూపించింది. నువ్వు వీటిని దొంగలించి తీసుకురాలేదు కదా, కోపంగా అడిగింది తల్లి కోతి. ఓ వ్యాపారి చిన్నపిల్లలకు ఉచితంగా ఇస్తున్నాడు, నేను కూడా అడిగితే కొన్ని ఇచ్చాడమ్మా, కావాలంటే నువ్వు వచ్చి చూడు అంది కోతిపిల్ల. సరే, అలా అయితే నీ మిత్రులను తీసుకొని వెళ్ళు, వ్యాపారి ఇచ్చినవి తీసుకురండి, సరేనా అని చెప్పి కోతిపిల్లను పంపించింది తల్లి కోతి. కోతిపిల్ల తన మిత్రులతో కలిసి వ్యాపారి దుకాణం వద్దకు మళ్ళీ వెళ్ళింది. ఆ పిల్లల గుంపును చూసిన వ్యాపారి బోలెడు మతాబులు, కాకర పువ్వొత్తులు, దీపావళి అగ్గిపెట్టెలు ఇచ్చాడు. కోతిపిల్లల గుంపు అంతా మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాయి. వాటిని వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఓపిగ్గా వివరించాడు. ఈ సందడిలో కోతిపిల్ల ఒక దీపావళి బాంబును దొంగతనంగా తీసుకుంది. సాయంత్రం ఊళ్ళో దీపావళి సందడి ప్రారంభం కాగానే అడవిలోని కోతిపిల్లలు తమ దగ్గర ఉన్న బాణసంచాను వెలిగించి సంతోషపడ్డాయి. సరిగ్గా అదే సమయంలో కోతిపిల్ల కొంచెం పక్కకు వెళ్ళి తాను దొంగలించిన బాంబును చేతిలో పట్టుకునే వెలిగించింది. ఢామని పెద్ద శబ్దం చేసుకుంటూ అది పేలడంతో దాని చేతికి గాయమైంది. తల్లి కోతి ఏడుస్తూ, నువ్వు నీ మిత్రులు తెచ్చుకున్న దీపావళి సామానుల్ని చక్కగా వెలిగాయి కదా, ఇదొక్కటే ఎందుకు పేలింది? దీన్ని కాల్చే విధానాన్ని ఆ వ్యాపారి చెప్పలేదా అమ్మా అని అడిగింది. లేదమ్మా, వ్యాపారికి తెలియకుండా నేను ఆ బాంబును దొంగలించాను అని కోతిపిల్ల ఏడుస్తూ చెప్పింది. దొంగతనం చేయకుండా అడిగి తెచ్చుకుంటే దాన్ని కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యాపారి చెప్పి ఉండేవాడు అని మిగతా కోతులు అన్నాయి. ఇంతలో ఎలుగుబంటి వచ్చి కోతిపిల్లకు ఆకుపసరు వేసి కట్టుకట్టింది. తల్లికి కొన్ని సూచనలు కూడా చెప్పి వెళ్ళిపోయింది. ఈ గాయము ఎలా మానిపోతుంది అని తల్లి కోతి అడిగితే, ఏం పర్లేదు, పెద్దగా గాయమేం కాలేదు, చిన్న గాయమే అయింది, కానీ కొన్ని రోజులు వేరే చేతితోటి అన్నం తినాలి అని చెప్పింది. దొంగతనం వల్ల చూడండి ఎంత అనర్థం జరిగిందో అని తల్లి కోతి, చూడమ్మా, దొంగతనం చెయ్యకూడదు ఎప్పుడు కూడా, ఇలా దొంగతనం చేస్తే చూసావా ఏం జరిగిందో, జీవితంలో ఇంకోసారి ఏది దొంగలించనమ్మా, నాకు బుద్ధి వచ్చింది అని కోతిపిల్ల చెప్పింది. వెంటనే తల్లి దాని గుండెలకు హత్తుకుంది. కోతిపిల్ల మనసులో కోటి మతాబులు వెలిగి ముఖంలో కాంతుల్ని తీసుకొచ్చాయి. తల్లి ప్రేమ కదా, తల్లి ఎవరైనా హాయిగా ఇలా హగ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇంత అద్భుతమైన కథను రాసిన వారు మీగడ వీరభద్రస్వామి గారు, చోడవరం, విశాఖపట్నం జిల్లా. కథ బాగుందా పిల్లలు? చాలా చాలా బాగుంది. ఓకే, గుడ్ నైట్.